అందరికీ చాలా రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒక కొడుకు పైన అనుమానాలు గానీ, ఆరోపణలు రావటం తండ్రిగా మీరు కూడా భరించలేరని. కానీ వాళ్ళ లైఫ్ బాగుండాలనే మీరు ప్లాన్ చేసుకొని పెళ్లి చేశారు. ఇప్పుడు శ్రీచరణ్ ఎక్కడున్నారు? పోలీసులు పంచనామా కాదండి, పంచనామాతో వదిలేసే శవం కాదండి, ఇది పోస్ట్ మార్టం కావాలి దీనికి అన్నారు. అనడంతో శవాన్ని మేము ప్యాక్ చేసి డైరెక్ట్గా పంపించామనే కానీ తీసుకొచ్చామన్నారు. తీసుకొచ్చిన తర్వాత డైరాడూన్లో కరోనేషన్ హాస్పిటల్లో దానికి పోస్ట్ మార్టం జరిగింది. ఏదైనా మనలో తప్పు ఉంటే అక్కడ పోలీసు వాళ్ళు వదలరు కదా. ఆవిడ పేరెంట్స్ ఏ రెండని వాళ్ళైనా ప్రెస్ చేసేవాళ్ళే కదా, వాళ్ళు అడగలేదు. సరే, శ్రీచరణ్ తండ్రిగా నా యొక్క సిగ్నేచర్ ఇచ్చాను. సార్, ఒకటి కూతుర్ని పోగొట్టుకున్న బాధలో కూడా గాయత్రి తల్లి ఒక మాట చెప్పారు, మా అనుమానాలు అల్లుడు పైనే, వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచి వాళ్ళు, మా పాపను చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఈ కేసు ఎలా అయిందంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు మీరు కలిసే మీ సాంప్రదాయ ప్రకారంగా జరిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఎడమొహం పెడమొహం లాగా, అంటే కొడుకు పైన మేము అనుమానాలు వ్యక్తం చేస్తున్నా వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులుగా వాళ్ళకు ఉంది. కేసు విషయంలో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి కదా అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఈ కేసు అసలు 174 ప్రకారం పడాల్సిన కేసు. అటెంప్ట్ టు డెత్, అటెంప్ట్ టు మర్డర్ అట్లాంటివి. అలాంటిది కాకుండా 301 (1) ఆ సెక్షన్ కింద కేసు వేశారు. అది పోలీసులు నోట్ చేశారు. పోలీసులు అలా ఎలా నోట్ చేస్తారు? అలా కాదు, వాళ్ళంతటి వాళ్ళే ఒకదానికి వచ్చింది రెండో దానికి మార్చి రాస్తారా, రాయగలరా చెప్పండి? అందుకని హీ హ్యాస్ టు టాక్ విత్ అడ్వకేట్. ఏంటిది, ఎందుకు జరిగింది ఇలాగా అంటే వీళ్ళు అంటున్నది ఏంటంటే చిన్నదిగా మనిషి కాదు బాబు, చదువుకున్నవాడు కాబట్టి అది అందువల్ల అతను ఇది దీని కింద రావాల్సింది కాదండి, దీని కింద ఎందుకు వచ్చిందంటే అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. ఏమంటే మా వియంకుడు గారు అక్కడ లోకల్గా కొంచెం ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి ఇది కేసు అంతకుముందు 103కి మార్పించారు, 174 కావాల్సింది ఇది అని చెప్పి అక్కడి నుంచి మాకు రిపోర్ట్ వచ్చింది. సార్, ఇక్కడ మీది 2 రకాల పాత్ర. ఒకటి శ్రీచరణ్ తండ్రిగా, మరొకటి ఒక స్నేహితురాల్లాగా, అంటే ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి ఒక కోడల్ని పోగొట్టుకున్నటువంటి మామగా. ఈ 2 రకాలుగా మీరు ఎంత నలిగిపోతున్నారో కూడా మాకు అర్థమవుతోంది. కానీ ఈ కేసు విషయంలో మీరు ఎట్లా, పోలీసులు ఏ రకమైన విచారణ చేయాలని మీరు అనుకుంటున్నారు పర్సనల్గా? వాళ్ళు ఆల్రెడీ అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న SHOని మార్చారు, వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేశాడు, ఐఓగా స్పెషల్గా వేశాడు. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. అండ్ ఆయన ఏదో రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఐఓ తన రిపోర్ట్ ఇస్తాడు. తర్వాత ఈలోగా ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఏదైనా ఉంటే లా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. తర్వాత కోర్టు ఉంది. మీరు వ్యవస్థల్ని ట్రస్ట్ చేస్తున్నారు, ఎవరి పని ఎవరి విధుల్ని వాళ్ళు నిర్వర్తిస్తారు, మేము సపోర్ట్ చేస్తాము. కానీ ఇప్పుడు శ్రీచరణ్ ఫోన్ కానీ, కాంటాక్ట్ కానీ, కమ్యూనికేషన్ ఉందా? ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు లేదు, నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ లేదు. అది సంగతి. అందరికి వస్తున్న డౌట్స్ ఏంటంటే సార్, తప్పు చేయలేనప్పుడు తల్లిదండ్రుల ఆధీనంలోనైనా అతను ఉండాలి. మొన్న వచ్చిన కార్యక్రమానికి శ్రీచరణ్ ఒక భర్తగా తన బాధ్యత చేశారు. బట్ ఈ రోజు 12వ రోజు కార్యక్రమానికి ఎందుకు రాలేదు? అక్కడ ఒకవేళ ఎఫ్ఐఆర్ మేము ఫైల్ చేసినప్పటికీ కూడా ఎవిడెన్స్లతో నేను ఇది చేయలేదు, ఇది సాధారణమైన మరణమే అని చెప్పుకోవాల్సిన బాధ్యత, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది కదా అన్నది వీళ్ళ డౌట్స్. కరెక్టే, కాదని నేను అనలేదు. కానీ ఒకటి, ఓ పక్కన ఐఓ పిలిచినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోఆపరేట్ చేయాలి కదా. అక్కడికి వెళ్ళారా? ముస్సోరికి వెళ్ళారా? వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెహ్రాడూన్ వెళ్ళాడు నాకు తెలుసు. డెహ్రాడూన్ నుంచి ముస్సోరి వెళ్ళాలి, ఇవాళ మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెడతాడు. అక్కడ ఐఓతో కలుస్తాడు, ఐఓని కాంటాక్ట్ చేస్తాడు. కాంటాక్ట్ అంటే అదే వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తాడు.
సార్ ఇప్పుడు గాయత్రి వాళ్ళ నాన్నగారు మాట్లాడి కూడా మా అల్లుడి నుంచి మాకు ఫోన్ వచ్చింది మీ పాప స్పృహ కోల్పోయింది అని. ఆ తర్వాత కట్ చేస్తే మేము రీచ్ అవ్వడానికి కూడా కొన్ని గంటలు పట్టింది. ఈ లోపే అక్కడ వ్యవస్థలన్నింటినీ కూడా శ్రీచరణ్ మేనేజ్ చేశాడు. మా కన్సర్న్ లేకుండా ఇది ఎక్కడైనా అవుతుందా, ఇక్కడ ఇది ఎక్కడైనా జరుగుతుందా అని ప్రశ్న సార్. ఇది కాస్త కూస్త దూరం కాదమ్మా. వీళ్ళు ఆ రోజు సాయంకాలం 4 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 1 గంటకు వచ్చారు. ఇక్కడ విశాఖపట్నం టు ఢిల్లీ టు డెహ్రాడూన్ 1 గంటకో 2 గంటలకు వచ్చారు అప్రాక్సిమేట్గా. ఇంకా అప్పటిదాకా శవాన్ని అలాగే పెట్టుకొని ముసరులో ఉండాలంటే లోకల్ వాళ్ళు ఒప్పుకోరు కదా. అందులో ఎస్పెషల్లీ వాళ్ళు హోమ్ స్టే ఆఫీసర్స్ వాళ్ళు ఒప్పుకోరు కదా. అందుచేత అక్కడ మరి పంచనామా చేయవలసి వచ్చింది వాళ్ళ ముందు. ఆమె చచ్చిపోయిందని డిక్లేర్ అయ్యాకే ప్యాకింగ్ చేసి జరిగింది అది. సార్ ప్రతి దానికి మీ దగ్గర ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు అని కాదు, కానీ ఆరోపించినంత మాత్రాన ఏది వాస్తవం అయిపోదు. అట్లా అని అనుమానం లేదు అన్న చోట ఏది తప్పు జరగకుండా ఉండదు. రెండు ఉంటాయి కామన్గా. మీ అబ్బాయి శ్రీచరణ్ ఈ కేసులో కానీ లేకపోతే గాయత్రి తన భార్య విషయంలో తప్పు చేశాడు అనుకుంటున్నారా, చేయలేదు చేయలేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే బయోలాజికల్ డిజార్డర్స్ వస్తే అతనికి భర్తను ఎట్టా నిందిస్తారు ఒకటి. రెండోది ఆరోగ్యంగా ఉంది అంటే శ్రీచరణ్ కూడా ఆరోగ్యంగానే ఉన్నాడు. మరి అంత ఆల్టిట్యూడ్లో కూడా ఊపిరి తీసుకుని హ్యాపీగా బయటకు వచ్చేసాడు కదా. ఒకవేళ ఈ అమ్మాయికి వచ్చినట్టే రక్తం అతనికి ఎందుకు రాలా? ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకున్నారు కదా ఇద్దరు. వైన్ తీసుకుంటే ఇద్దరికి రావాలి కదా, మరి ఈయనకి ఎందుకు రాలా? అది ఎవరైనా ఆలోచించారా? అంటే ఒక బాడీ హెల్తీ బాడీ, ఒక బాడీ బయోలాజికల్ డిజార్డర్ బాడీ. అలాంటప్పుడు దేనిలో డిజార్డర్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్గా ఊపిరి తీసుకోవడం కష్టం అయిపోయింది ఆవిడ అన్న అనుమానం. ఎందుకంటే అంత నతులా పాస్కి వెళ్ళినప్పుడే నాకు కొంచెం ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అలాంటిది ఈ అమ్మాయి 2000 ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు, ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు మరి ఏమై ఉంటుందో మరి. అంటే గాయత్రి మీ కోడలికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ మా దగ్గర అని మీరు అనుకుంటున్నారా? అంతే, అదే అనుకుంటున్నాను. అందువల్లే నేను దీనిలో డీప్గా ఎక్కువ మాట్లాడలేదు. కొన్ని ఆడియోలు వీడియోలు వీళ్ళు మీడియాకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో నేను ఇతని దగ్గర ఉండలేను, నేను వచ్చేయాలనుకుంటున్నాను. ఈ డిస్టర్బెన్స్ గురించి ఎప్పుడైనా మీ నోటీస్లోకి వచ్చిందా సార్? వెరీ గుడ్. అది జనవరిలో జరిగిందమ్మా. ఒక ఆడియో ట్రాక్ గురించి చిన్న ఇష్యూ వచ్చింది. ఆ సందర్భంగా ఆడియోను వీడియో ట్రాక్ ఏదో ఉందిట. అది బ్యాగులో పెట్టి అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎలా పెడుతుందని అది రికార్డ్ చేస్తుందట. దానికి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు శ్రీచరణ్ వెంట పూనా అంటే పూనా నుంచి హైదరాబాద్ వెళ్ళాడు. ఫ్లైట్ వేసుకుంది. వెళ్ళి ఆ పోలీసులతో మాట్లాడి అంటే అదే కేసు సాల్వ్ చేసి మొత్తం అక్కడ వాతావరణం చల్లబడ్డాక ఇప్పుడు ఏం లేదండి కేసు లేకుండా చేసి మళ్ళీ ఈ అమ్మాయికి ఆ విషయం కనుక వాళ్ళ కంపెనీ వాళ్ళకి తెలిస్తే బ్లాక్ లిస్ట్ అవుతుంది కదా, అలా కాకుండా చేసి అక్కడి నుంచి హీ వెంట్ బ్యాక్ టు పూనా. ఆ తర్వాత మేమే చెప్పాం ఆ అమ్మాయికి, అక్కడ వద్దమ్మా నువ్వు ఢిల్లీ వచ్చి ఇక్కడ ఉంటే వాడు ఆఫ్ అండ్ డౌన్ వస్తూ ఉంటాడు, ప్రాబ్లం ఉండదని గారు. సరే అంచేత ఏం చేసిందంటే ఆ అమ్మాయి అక్కడ లే ఆఫ్ కూడా ఇచ్చారు టీం నుంచి కంపెనీకి. వాళ్ళు తీసేయడం దానికి నేనే రిజైన్ చేసి షీ కేమ్ టు ఢిల్లీ. తర్వాత లాస్ట్ 4 to 5 months మా దగ్గరే ఉంది, హ్యాపీగా ఉంది. థర్స్డే ఆ గురువారం నాడు ఆ అమ్మాయి డ్యూటీ పెడుతుంది. ఆ మార్నింగ్ వెళ్ళి ట్యాక్సీలో పెడుతుంది, అదే క్యాబ్లో పెడుతుంది, ఈవినింగ్ క్యాబ్లో వస్తుంది. తర్వాత ఆమె జాబ్కి సంబంధించినంత మటుకు ఎలాంటి ప్రాబ్లము లేదమ్మా. సార్ ప్రతి మనిషికి చావు అనేది సహజమే, కానీ ఆ చావుకి కారణం ఏంటో తెలుసుకోలేకుండా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఆత్మ శాంతించే అవకాశం ఉంటుంది అసలు? ఎందుకంటే ఇంత నలుగుతున్నారు, ఏంటి ఆ డెత్ వెనుక కారణం ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ కాజ్ ఫర్ డెత్ ఏది తెలియటం లేదు. కానీ అన్ని కార్యక్రమాలు సంప్రదాయంగా అన్నీ జరుగుతున్నాయి. ఇవి చేయాల్సిన తండ్రిగా అంటే మావయ్య తండ్రి కూడా అవుతారు కొన్ని సందర్భాల్లో. మీరేమనుకుంటున్నారు? కరెక్టేనమ్మా. ఏది ఆగుతుంది? టైం అవుతుందా?
టైం ఆగదు. ఇప్పుడు ఆయన వేసిన క్వశ్చన్ చూడండి, పంచనామా కోసం వాళ్ళకి నెక్స్ట్ డేకి ఆపామనుకోండి, వాళ్ళ హోటల్ వాడు ఒప్పుకుంటాడా? శవాన్ని మీ ఇంట్లో పెట్టి ఉంచుతానంటే ఎవడూ ఒప్పుకోడు. ఏది ఏ టైంలో ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. టైంని నువ్వు నేను ఎవరో జడ్జి చేయలేదు, అంతే కదా. అలాగే జరిగింది. ఇది బాధాకరమైన విషయమే. గతకన్నా నేనేం మాట్లాడలేను దీని గురించి. తన కోడలు రాధా గాయత్రి విషయంలో వ్యవస్థలు అన్నిటిపైన నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళు బాధలో అనేక రకాల అనుమానాలతో వాళ్ళ ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ విచారణ అయితే వేగవంతంగా నిజాయితీగానే చేస్తోంది. నా కొడుకు నిరపరాధిగానే ఉండాలి, ఎందుకంటే వాడి గురించి పూర్తి స్థాయిలో నాకు ఒక ఆలోచన కానీ చిన్నప్పటి నుంచి తన గురించి తెలుసు కాబట్టి అనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు లాంటి ఆ భగవంతుడికే తప్పలేదు కర్మ ఫలితాన్ని అనుభవించడం అనేది. ఒకవేళ అది అన్నీ ప్రూవ్ అయితే, ఒకవేళ తప్పు చేసినట్టు తెలితే నేను వ్యవస్థలకే కట్టుబడి ఉంటాను అనేదే నా స్టేట్మెంట్ అని కూడా శ్రీచరణ్ వాళ్ళ నాన్నగారు, రాధా గాయత్రి వాళ్ళ మామయ్య గారు చెప్తున్నారు.